మూడు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్ ముగియడంతో ఇప్పుడు దేశ రాజకీయాలు తమిళనాడు, బెంగాల్ మధ్య చక్కర్లు కొడుతున్నాయి. అందరి దృష్టి ఇప్పుడు చెన్నై, కోల్కతాలపైనే ఉంది. పశ్చిమ బెంగాల్ దీదీ సర్కార్ను గద్దెదించాలనేటువంటి లక్ష్యంగా బీజేపీ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపించారు. బెంగాల్లో ఎన్నికల ప్రచారంతో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీజేపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. సంకల్ప పత్ర పేరుతో మేనిఫెస్టోను ఆవిష్కరించారు. బెంగాల్లో ప్రతి మహిళకు నెలకు 3,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో యూసీసీ అమలు చేస్తామని చెప్పారు. ఇక 7th పే కమిషన్ అమలు చేస్తామని అన్నారు. యువతకు నెలకు 3,000 రూపాయల నిరుద్యోగ భృతి, ధాన్యానికి 3,100 రూపాయల కనీస మద్దతు ధర కల్పిస్తామని అమిత్ షా తెలిపారు. అంతేకాదు బెంగాల్ అభివృద్ధికి 100 రోజుల్లో రోడ్ మ్యాప్ తయారు చేస్తామని హామీ ఇచ్చారు. గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం, ఉత్తర బెంగాల్లో ఐఐటి, ఐఐఎం ఏర్పాటు చేస్తామన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% మహిళా రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. ఇక ఈ ఎన్నికలతో బెంగాల్లో చీకటి పాలన ముగుస్తుంది. అధికార టీఎంసీ అవినీతి పాలన అంతం కానుందని, బెంగాల్లో చొరబాట్లను అడ్డుకుంటామని ఈ సందర్భంగా అమిత్ షా అన్నారు. బెంగాల్లో మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకు 2 విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొదటి విడతగా 152 స్థానాల్లో ఈ నెల 23న పోలింగ్ జరగనుండగా మరో 142 స్థానాలకు ఈ నెల 29న ఎన్నికలు జరగనున్నాయి. మే 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.